ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ చూశాను నేను వాట్సాప్ లో. ఇది స్కూల్ పిల్లలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ షూలు ఒకసారి దులుపుకొని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక అతను హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ అట్లనే పెట్టుకున్నాడు. ఆ పాము హెల్మెట్ లోపల ఉండి కుట్టింది అని చనిపోయి అది ఆ పార్కింగ్ చేసే కాడ ఆ స్కూటర్ మీద పడి ఇట్లా పడుకున్నాడు. లేదో పడుకున్నారని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇంకా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఉన్న కొలీగ్స్ వాళ్ళందరూ ఆ కొలీగ్స్ అందరూ చూసే వరకు అది పడిపోయాడు. అది హెల్మెట్ తీస్తే హెల్మెట్ లో పాము ఉంది, నాగు పాము. అందుకే జాగ్రత్త ఉండి వీళ్ళు హెల్మెట్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఇంతకుముందు ఒకసారి స్కూల్ పిల్లలకు మన స్కూల్ లోపల అది తేలు కుట్టింది బాబు. అప్పుడు అక్కడ తేలు కుట్టి ఆయన కూడా చనిపోయాడు. ఇది చాలా వరకు జరిగిన విషయం. ఈ రోజు నిన్న జరిగిన విషయం ఇది. సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఎలిమెంట్ చూడకుండా ఎలిమెంట్ పెట్టుకుని అలా పాము కుట్టి చనిపోయాడు. జనం అప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకొని పోతున్నారు. ఆల్రెడీ చనిపోయే ఉన్నాడని చెప్పారు ఆల్రెడీ. అట్లా మీరందరూ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎనీ ఎంప్లాయీస్ అందరు కానీ మీరు బీ కేర్ఫుల్ ఉండి కేర్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఆ హెల్మెట్ దులిపి కొంచెం హెల్మెట్ దూసాలి. ఆ సాక్స్లు కూడా అందులో పెడితే మన పాము అలా పాడుకుంటాయి. ఇక వేరే తేళ్లు కూడా పడుకుంటాయి. అవి కూడా నేను కూడా ఒకసారి చూశాను. దులిపేసుకున్నాను. అలాగే చిన్న కప్పలు ఆ తేళ్లు కూడా కింద పడి మనం నెగ్లెక్ట్ చేయొద్దు. మనది ఇది మానవ జన్మ దొరకుడు చాలా అదృష్టం. ఈ జన్మలో మనం కొన్ని తెలిసిన విషయాలు పబ్లిక్ తెలిస్తే మంచిది. పబ్లిక్ తెలుసుకోవాలి. పబ్లిక్ దాన్ని పాటిస్తే వాళ్ళు మంచిది, ఆరోగ్యానికి మంచిది, కొద్ది రోజులు ఎక్కువ బతుకుతారు. అందుకే మనకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ లో పంపిస్తున్నాను. దీన్ని కూడా మన పబ్లిక్ పంపించండి. అలా ఆ పామును పంపించి కూడా నేను పంపిస్తాను. అది కూడా చూసి అలా చేయవాలని కోరుకుంటాను. జై గోమాత, భారత మాత జై. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, జై.